ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు guys, welcome back to my channel. చూసిరా బర్త్ పోరగాలు. సో ఇవాళ ఏంటంటే మాకు బొజ్జ గణపయ్య ఇవాళ వెళ్ళిపోతుండు, మళ్ళీ వస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి. సో మా చిన్ని గణపయ్యకి ఇవాళ నిమజ్జనం. సో బ్లాగ్ మాత్రం చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అసలు అన్న వాళ్ళు ఒక్కొక్కరు అందరూ ఏమన్నా ప్లానింగ్ చేసిరా మంచిగా నిమజ్జనం చేద్దామని చెప్పి. సో గాయస్ ఈసారి మాకు ఫెస్టివల్ లేదనమాట. వై బికాస్ శ్రీకాంత్ వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయినారు. సో ఇంకా తెలిసిందే కదా, అంటే మా సైడ్ అయితే చనిపోతే 1 year వరకు మేము ఏం ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోమన్నమాట. సో ఇక్కడ అయితే దూరం ఉండొచ్చు అని అన్నారు. అంటే మా పేరెంట్స్ని అడిగినాను, దూరం ఉండొచ్చు బట్ దేవుడికి ఏమైనా ప్రసాదం చేస్తున్నా కానీ ఏం టచ్ చేయొద్దు. సో కొన్ని పాటించాలి కదా, ఏమంటావు జ్ఞాన? అంతే అంతే. యాక్చువల్లీ ఆమె చేయాలి, ఇది నేను చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. అసలు నాకు ఫెస్టివల్ ఉంటే ఇవన్నీ కష్టాలు ఉండకపోతుండే. జ్ఞానకి జ్ఞాన ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే గైస్ నేను రా వీడియోస్ పెడతాను. సో గైస్ జ్ఞాన వాంట్ టు షేర్ సంథింగ్ ఇన్ మై ఛానల్. సో జ్ఞాన, సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వీళ్ళని కలిసిన తర్వాత నేను కూడా పర్త్ పోరగాలు టీంలో జాయిన్ అయినా. బ్రాండ్ గైస్, బ్రాండ్. పర్త్ పోరగాలు అంటే గ్రూప్ అనుకున్నా కాదు, ఇట్స్ అ బ్రాండ్. So guys, even though we have separate pages, but we always support to Perth Poragalu. Yes or no, Kiana? So నాకైతే ఆస్ట్రేలియా బామర్దల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అండ్ జ్ఞానకి పర్త్ పిల్లా అని ఉంది. సో బ్రాండ్ సార్, బ్రాండ్ వచ్చేసింది ఇక్కడ కూడా చూడండి, అందరు వేసేసుకున్నారు గైస్. జ్ఞానకి బెల్లం అన్నం ఎట్లా చేయాలో తెలియదు గైస్. వచ్చు కానీ బెల్లం ఎట్లా తుర్మాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లం ఎట్లా కట్ చేయాలో తెలియదు ఈమెకి, బెల్లం అన్నం తీస్తుందంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లం ఎట్లా కట్ చేయాలో తెలియదు ఈమెకి, బెల్లం అన్నం తీస్తుందంట. సో మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే ఈజీ ప్రాసెస్ గాయస్. ఫస్ట్ రైస్ మంచిగా క్లీన్ చేసుకోండి, క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ ఎక్కువనే పోసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి జనరల్గా బెల్లం అన్నం అయితే ఇట్లా చాలా మీకు కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలంటే గ్రేవీగా ఉండాలి. కొంతమంది ఏమో గట్టిగా తీసుకుంటారు కదా నేను, సో లూజ్ ఉంటేనే బాగుంటుంది బెల్లం అన్నము. సో ఫస్ట్ నార్మల్ రైస్ని కడిగేసుకొని ఒక దాంట్లో ఇట్లా పెట్టుకోవాలి. సో హాఫ్ కుక్ అయ్యే టైంకి జ్ఞానలాగా కష్టపడుతూ ఇట్లా కట్ చేయాలన్నమాట బెల్లంని వచ్చి రానట్టుగా. సో అంత తురుగుడు అవసరం లేదా, పీసులా కట్ చేయి గైస్. ఏంది గైస్, నేను లేకపోతే అసలు పనులన్నీ ఏం జరిగాయి. జ్ఞాన జుట్టు బాగుంది కదా గైస్, నాకు జ్ఞాన జుట్టు ఇష్టంగా తిప్పుతుంది గైస్. జుట్టు బాగుంది అనగానే నా జుట్టు ఎట్లుంది గైస్? నా జుట్టు అంటే నాకు ఇష్టం ఉండదు. ఎవరి జుట్టు వాళ్ళకి ఇష్టం ఉండదు. See, you all agree, right? ఎవరికైతే కర్లీ హెయిర్ ఉంటుందో వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ కావాలనిపిస్తుంది, ఎవరికైతే స్ట్రైట్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి కర్లీ హెయిర్ కావాలనిపిస్తుంది. గైస్ నాది ఫ్రీజీ హెయిర్, సెమీ కర్ల్స్ ఉంటాయి. నాకు అస్సలు ఇష్టం ఉండదు, బట్ మా డాడీకి ఇష్టం నా జుట్టు. అట్లాగే మా హస్బెండ్కి కూడా ఇష్టం. అంత సీన్ లేదు గైస్. మా శ్రీకాంత్ ఎప్పుడు పొగడాడు, శివ నీ జుట్టు ఇష్టము, నీ కళ్ళు ఇష్టం, నీ మూతి ఇష్టం, నీ ముక్కు ఇష్టం అని. అలాంటి శ్రీకాంత్ కూడా వచ్చేస్తాడు. సారీ గైస్, ఇప్పటి నుంచి నేను మా బావానే పిలుస్తాను, శ్రీకాంత్ అని అస్సలు విలువనే. ఈ వీడియో నుంచి నేను నేర్చుకుంటున్నాను. లెట్స్ సీ. జ్ఞాని అన్న గాయస్, ఎప్పుడైనా హెల్ప్కి మాకు జ్ఞాని అన్న ముందుంటాడు. అన్న అసలు మాకు అది కట్ చేయడానికి రావట్లేదు, ఫ్రోజన్ కదా, గట్టిగా ఉంది, ప్లీజ్. అది ఫ్రోజన్ కదా, నీకు ఈజీగా రాదు. కట్ చేసి చిన్నగా అవసరం లేదు, ఇంత పీసెస్ ఉన్న చాలు, అందులో మెల్ట్ అయిపోతుంది. అట్లా అవసరం లేదు, పెద్ద కట్ చేసినా పర్లేదు, నువ్వు ఎట్లనైనా చేయి, కానీ జాగ్రత్త. గాయస్ మిర్రర్ కావాలంట, లిప్స్టిక్ పెట్టుకుంటుందంట, కాజల్ పెట్టుకుంటుందంట. ఏంటి జ్ఞాన, అక్కడ పెట్టుకో, అక్కడ ఉంది. అన్ని వే పనులు.
Guys, రిషి కూడా వచ్చేసి రెండు ఉన్నాయని తెలుసు. పొద్దున ఎవరు ప్రసాదం చేసి నువ్వేనా? ఆయన ఏమన్నా చదివితే నువ్వు మళ్ళీ కూర్చొని బాధపడతావు మరి నాకు తెలియదు తర్వాత ఆలోచించుకో. నన్ను ఆల్రెడీ అన్నాడా? అయితే నువ్వు చెప్పాల్సింది. నన్ను ఆల్రెడీ అన్నాడా? అయితే నువ్వు చెప్పాల్సింది. నేను ఎంత ఉన్నా కూడా పొట్టి పొట్టాలి అంటారా అంటే మరి వీళ్ళనేమంటారు ఆయన ఇండైరెక్ట్ గా నేను మరుగుజ్జు అంటున్నాడు. చిన్నారి చెప్పు అదే పడదామా నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు అరే వచ్చంటారా కాలు చేతి కట్టారైతే ఇవన్నీ అడిగిండు వర్షితన్న. పాపం 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 ఒకరోజు పని చేశాడు ఏం కాదు పాపం. గైస్ జ్ఞానం ఇప్పుడు దాకా లిప్స్టిక్ పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకుంది. Vamshi Anna, can you speak some few words on Perth Poragalu? What Perth Poragalu represents? Perth Poragalu is all about Telugu community in Perth. Everything about students, everything about immigration, everything about jobs, everything about everything. Nothing but just helping hands. One tag for everything Is Rise to Unite. Yes, Rise to Unite. Okay. Hi. మేము ఉన్నాం కదా, మా బదులు మీరు తీసుకోర్రి. శ్రీకాంత్ కూడా తీసుకోవద్దు. ఆమె కూడా తీస్తుంది. సో జ్ఞాన కూడా చేసింది దేవుడికి స్వీట్. కొంటున్నావా వంశాన్ని ఈసారి? ఉంటాడు శ్రీకాంత్ గారికి పండగలేదు కదా. అంటే శ్రీకాంత్ వీళ్ళ హస్బెండ్ కదా, ఆయనకు లేకపోతే నాకు లేదంటే తీసుకుంటా. ఏ నేను ఎవరేమన్నా అంటే నాకు చెప్పరా. నన్ను నేను చాలు. ఐ కెన్ ఫైట్ ఫర్ మై. ఓకే కొత్త రీలోడ్ వచ్చింది సార్. డాగ్ కి స్నానం చేపిస్తుంటే ఇట్లా అంటది. అంటే ఇప్పుడు అవినాష్ అన్న సూపర్ అట్లా కలర్ వచ్చేస్తుంది పెట్టి ఆల్రెడీ అన్న బొట్లు బాగా పెడుతున్నావు. వెలుగు నువ్వు వచ్చాము సినిమాలలో రౌడీలు ఉంటావు ఇప్పుడు. సరే చూడు ఏ ముగ్గురు నలుగురు ఉండండి. బాడీ గార్డ్ నీకు వచ్చింది తెలుసా? మేము ముగ్గురు కలిసి ఒక రెండు కలిపి నాకు బాడీ గార్డ్ అంటే అలా ఉంటాను నేను కనిపించుకున్నానే. అదే నీకు అన్నాడు ఏదైనా పర్లేదా? అరవింద్ అన్నకు పెట్టారా? పెట్టినా ఏంది అందరు రౌడీలు ఎవరం కాదు కానీ ఒకసారి పక్కన లక్ష్మీ ఆ సినిమాలో బ్రహ్మానందం పెట్టుకుంటాడు సెట్ పెట్టుకున్నాడు.
అరే ఎవరు చెప్పిర్రా పాపం తనకు ఎట్లా చేయాలో కూడా తెలియదు. ఒకరేమో బ్లాక్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండ్ లేని వాళ్ళకి కూడా కొంతమంది మిస్ అయిపోయారు. అందరికీ థ్యాంక్ యూ. మా శ్రీకాంత్ ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఫస్ట్ టైం అలా పెట్టింది, మేబీ కొన్ని తప్పులు చేయొచ్చు. బాగా చేసుకున్నాం, ఫస్ట్ టైం అయినా బాగా చేసుకున్నాం. నెక్స్ట్ టైం విల్ డూ ఇట్ ఇన్ అ బెటర్ వే. దట్స్ ఇట్. చెప్సాయి నా సిస్టర్ చెప్తాను. వర్షిత్ అంట మరి వర్షిత్ అన్న యాక్చువల్గా అయితే లడ్డులని నేనే తిన్నా. ఇనిషియల్ ప్లాన్ అయితే 9 days అనుకున్నాము, బట్ అందరికి బిజీ స్కెడ్యూల్ కాబట్టి ఫస్ట్ టైం అన్ని డేస్ మనం కూడా ఉండలేము కాబట్టి రెడీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, చిన్నలు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నమస్కారం. వినాయకుడి పూజ మరి పెద్ద రేంజ్ లో మనకున్నంతలో చేసుకొని తృప్తి పడ్డాం. వచ్చే సంవత్సరం అలా కాకుండా అందరూ గుంపుగూడి ధన్యవాదాలు. సురేష్ అన్న సాయిది కాపీ పేస్ట్ రా. ఇద్దరు ఒకే ఊరు పెద్ద ముండావారు, పెద్ద పంతులు గారు అవినాష్ అన్న. మా క్రికెట్ టీం కోచ్ వాడికి క్రికెట్ అంటే తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటుండు. అందుకే కోచ్ గా పెట్టినాం వాడిని. అందరూ ఒక figure వినాయక అనుకోండి. చవితి బాగా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఓల్డ్ ఏజ్ హోమ్ అందరికీ ధన్యవాదాలు. బెస్ట్ అందరం కలిసి చేసుకొని అలా ఇచ్చేద్దాం. దీనికంటే ఇంకా మంచిగా గ్రాండ్ గా చేసుకుందాం, అందరం కలిసి చేసుకుందాం. అలా వినాయకుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు కొంచెం తీసుకుంటాం. ఎక్కువ నిమిది ఉండాలని కోరుకుంటున్నాను. సో వంశీ అన్న లడ్డు ఆప్షన్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? అండ్ పోతుపొరగాళ్ళు కమిటీ తరపున మనందరం ఈ 3 రోజులు ఇది చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు. వచ్చి ఇక్కడ డే అండ్ నైట్స్ ఉన్నారు. పట్టుకూరగాలు టీం తరపున $10 మా కోచ్ తో స్టార్ట్ చేయబోతున్నాం. అంటే $40 మామా. అంటే $40 మామా. ఫస్ట్ $50. 51 వర్షిత్ రెడ్డి. $1 నువ్వు చెప్పన్న 52 అంట. 101 వంశీ కృష్ణ. 102 ప్రసాదంలా పనిచేయచ్చు. చలో, ఇంటికి ఒకటి తీసుకెళ్తే వాడదాము. ఒకటి వాడదాము, 2 వాడదాము. నేనేం చెప్తున్నా, ఒక ఫిగర్ అనుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ కు దగ్గర ఇచ్చేసి మన అందరం కలిసి అమ్మగడ్డి అబ్బా పాపం ఏం కాదులే, వాడు ఫ్యూచర్ లో జాయిన్ అవుతాడు కదా. అన్న ఒక్క నిమిషం, దేవుడు లడ్డు అయిపోయింది, మరి వర్షిత్ అన్న తిన్న లడ్డూలన్నీ ఎవరు కట్టాలి? ఇది పాయింట్, అసలైన పాయింట్. ఈ రెండుకి వేలం పాట ఉంది, మరి వాటికి వేలం పాట వేస్తే అసలు ఎడకపోయింది. మరి చేసుకొని అక్కడ ఇచ్చేద్దాం. అట్లీస్ట్ ఒక 2 days 3 days భోజనం పెట్టాలి. ఇక్కడికి వచ్చేటోళ్ళకి ఎంత పెట్టే అవసరం లేదు. అక్కడ చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. చలో చలో అన్న ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటా తీయమని చెప్పు. అలా చేయండి, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో అంత చేయమని. 100 అయినా ఇట్స్ ఓకే. ఎవరికి ఎంత ఎంతో కొంత అనండి టార్గెట్ ఉంది, ఎవరికి ఎంత? అన్న టార్గెట్ పెట్టకు, ఎవరికి ఎంత. ఎంత వీలైతే అంత. పట్టు కూరగాయల వినాయకుడిని తరపున కమిటీ తరపున లడ్డు మొదటి ఆప్షన్ కి ఇప్పుడు రాబోతుంది. సో $50 స్టార్ట్ అవుతుంది. $50 పట్టు కూరగాయలు టీం. అంతే. బేస్ వాటరా? మినిమం $5 to $10. No $1 చలో వర్షిత్ రెడ్డి చెక్క 75 $80. భరత్ కుమార్ అంతే $81 $100. ప్రసాద్ ఫంక్షనల్ $100. వచ్చిందండి పేరు మీద, ఇంకా రాలేదా? జ్ఞాని 120 అంట. 120. మీరు నేను 110 చెప్పావు, 120 అన్న. జ్ఞానేశ్వర్ రెడ్డి 125 125 సాయి
125, 150. No, sir. అంటే తెచ్చాను. 201. 211. 211. మా Sai బాబాయ్ సాయి Madhouse. 260 భరత్ 260 Bharat Kumar Antati 260. బాబాయ్ 260 Bharat Kumar Antati. తగ్గేదేలే. వర్షిత్ రెడ్డి త్వరగా చెప్పాలి. సాయి మ్యాడ్ హౌస్ 275. 333 అవినాష్ అన్న 333. డోరిగాడు 333 Avinash. 340. 3 మంచి ఫ్యాన్సీ నెంబర్ 351. 351 అయితే. 351. 351 Sai Madhouse. 555 సాయి మ్యాడ్ హౌస్ ఒకటోసారి. అది 555 Sai Madhouse. ఒకటోసారి. 600 అరే ఈడేదో చెప్తాడు. ఒకటోసారి. అరే మీ మేనేజర్ జ్ఞానేశ్వర్ రెడ్డి ఒకటోసారి. మీ మేనేజర్ 5,000 సీరియస్ 666 జ్ఞానేశ్వర్ రెడ్డి. ఒకటోసారి 666 జ్ఞానేశ్వర్ రెడ్డి ఒకటోసారి 675 సాయి ఒకటోసారి సాయి నరేంద్ర సాయి నరేంద్ర గుందూరు రెడ్డి అన్న ఫన్ ఉంటదన్న ఏం కాదు. I'll tell you what, ఇక్కడ నుంచి ఒక్క డాలర్ పెంచుకోవచ్చు. ఒక్కొక్కటి పెంచండి ఏం కాదు, ఫన్ ఉంటది అప్పుడు. 76. ఇంకా 50,000 కావాలి మాకు. 699 జ్ఞానేశ్వర్ రెడ్డి 716 ఒకటోసారి. అనిల్ 716. 716 అనిల్ ఒకటోసారి. 716 అనిల్ ఒకటోసారి. Come on, cheer up. 741 సాయి. Come on, come on. ఒకటోసారి. అందరూ సైలెంట్ అయ్యారు, ఇంకా అయిపోయిందని నేను అన్నా. నేను అందుకే పెట్టినా ఈడు. 741 సాయి నాగేంద్ర రెండోసారి. లాస్ట్ ఛాన్స్. అరే వర్షిత్గా ఏమైందిరా నీకు? సాయికి ఇచ్చేద్దాం ఈసారి. Anyone? కష్టాలు గుర్తించి ఈ స్కిన్ మాకు సరిపోలే పైసలు. 741 సాయి నాగేంద్ర రెండోసారి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్స్టాల్మెంట్ జ్ఞానేశ్వర్ హౌస్ టుమారో. బ్రో ఇవాళ 741 సాయి నాగేంద్ర మూడోసారి. హారతి తీసుకొని మంచిది ప్రే చేసుకొని ఎటుండండి ఒక సైడ్ ఉండండి. ఇటు ఫ్రంట్కి వచ్చి తీసుకోండి. సరే $40. జాబ్ వస్తుంది ఇక చూడు, ఇక నీకు మంచి పిల్ల కూడా దొరుకుతుంది. ధర్ని మీ బొజ్జ వినాయకుడు ఏడి? మా బొజ్జ వినాయక. మీ బొజ్జ వినాయక అక్కడ ఉందా? వినాయకుడిని తీసేటప్పుడు ఏడుకొచ్చింది. చిన్న వినాయకుడు మీదేనా? మాదే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం శ్రీధరం మనమం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం హరే రామ్ రామ్ రైట్ గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి. हो गया.
ఒక్కసారి ఊరికే మొత్తం ఇంకా దేవుడు ఇంకా